లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రేడింగ్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలనేటువంటి ట్రేడింగ్ సలహాలు సూచనలు ఉచితంగా వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, మొబైల్ ఫోన్కి మామూలు మెసేజ్లు పెడుతున్నారు. దాన్ని నిజమే అనుకొని అందరూ టెంప్ట్ అయిపోయి దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఒక 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అంటున్నాడు. వాడు 10,000 వరకు 20,000 వరకు చూపిస్తున్నారు. దాని మీద ఇంకా లక్షలు పెట్టేస్తున్నారు. దానిలో 1 కోటి రూపాయలు 2 కోట్లు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన ఏరియాలో కూడా. సో ఇవన్నీ కూడా ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకించి వాటికి సంబంధించినటువంటి డీమ్యాట్ అకౌంట్కి సంబంధించి బ్యాంకుల ద్వారా, లేకపోతే ఆ డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసేటువంటి స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. వాటి ద్వారా చేసుకోవాలి తప్ప ఈ ఈమెయిల్స్ ద్వారా వచ్చేటివి, వాట్సాప్ల ద్వారా వచ్చేటివి వాటికి రెస్పాండ్ అయ్యి ఆ ఫైల్స్ కనుక మీరు క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా అంతా వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైతే మన పర్సనల్ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుందో వాటిని ఉపయోగించుకొని మనకు కంటిన్యూగా కాల్స్ చేయడము, మెసేజెస్ చేయడము, వాట్సాప్ మెసేజ్లు పంపించడము, ఇలాంటివన్నీ చేసి ఏదో ఒక విధంగా మనం టెంప్ట్ చేస్తారు వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్ ద్వారా. సో అవన్నీ కూడా ఫేక్, ఫ్రాడ్ ఆఫర్స్ అవన్నీ. దాని ద్వారా డబ్బు పోగొట్టుకోవడం తప్ప డబ్బు సంపాదించడం అనేటువంటిది రాదు. డబ్బు సంపాదించడానికి కష్టపడాలి, దానికి ఉన్నటువంటి మార్గాల్ని అర్థం చేసుకోవాలి, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంతే తప్ప ఇట్లాంటి వాటిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పోగొట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఎవరు కూడా నమ్మొద్దు. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా మీ దగ్గర గతంలో కూడా చూసాం, చాలామంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బు కలెక్ట్ చేసి తర్వాత డబ్బు తిరిగి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అది లోకల్గా ఉండేవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేస్తున్నారు దాన్ని. ఇంతకుముందు లోకల్గా ఉన్నటువంటి మీ దగ్గర చాలా కేసులు ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా. సో ఉద్యోగాలన్నీ కూడా పేపర్ ద్వారా ప్రకటించి దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని ద్వారా ఉద్యోగాలు ఇస్తారు. ఎవరో చెప్తే ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నమ్మి వారికి డబ్బు ఇవ్వడం, దాని తర్వాత మోసపోయామని చెప్పి తెలుసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండడం కూడా ఉండట్లేదు ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతం కూడా వదిలి పారిపోతున్నారు. సో అలాంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు గ్రామాల్లో విజిట్ చేసినప్పుడు మా మహిళా పోలీస్ ద్వారా, అదేవిధంగా అధికారులు కూడా ప్రతి ఒక్క టౌను, గ్రామాలు, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ పిల్లలకు కూడా తెలియజేస్తున్నాం, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియజేయమని చెప్పి. సో ఇంత చేసినా కూడా మనకి కొంత అవేర్నెస్ వచ్చింది కానీ బట్ సత్ఫలితాలు ఇంకా బాగా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి మీడియా మిత్రులందరికీ మీ ద్వారా ప్రతినిత్యం ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ న్యూస్తో పాటు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రజలు కనుక చేరవేయగలిగితే కొంతవరకు మనం తగ్గించవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి వాటిని మనం ఛేదించడానికి మన పోలీస్ సిబ్బందిని, అధికారులను మనం వాడచ్చు. అలా కాకుండా నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నప్పుడు మనకు ఆ కెపాసిటీ మన దగ్గర లేనప్పుడు ప్రజలకి ప్రయాణికి మనం న్యాయం చేయడానికి మనకు అవకాశం తక్కువ ఉంటుంది. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని, ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండడమే మంచిది. ఒకవేళ పడిన వెంటనే సమాచారం కనుక ఇచ్చినట్లయితే కొంతవరకు మనం కొంత వాళ్ళకి మనం ఉపశమనం చేయడానికి, వాళ్ళకి అమౌంట్ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. దాని తర్వాత లాస్ట్ టైం 1 year బ్యాక్ మనం వచ్చినప్పుడు ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, చిల్డ్రన్, ఈ ఫోక్సో నేరాలు ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద అవేర్నెస్ కూడా ఎక్కువగా ఇచ్చాం మనం. ఈ జిల్లాలో ఎక్కువగా ఈ క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్కి, చిల్డ్రన్కి సంబంధించి చాలా మంచి వర్క్ చేశారు. సో ఆ కేసెస్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ శక్తి టీమ్స్ అని, తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద శక్తి వారియర్స్ అని చెప్పి ప్రతి స్కూలు, కాలేజీలో కూడా ఒక టీంని వీళ్ళు తయారు చేసి మిగతా వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం, ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా లేకపోతే వాళ్ళ వెంటబడి వేధిస్తున్నా ఎలా రెస్పాండ్ అవ్వాలి, దాని మీద ఎలా స్పందించాలి, పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి, వాళ్ళు కుటుంబ సభ్యులకు ఎలా తెలియచేయాలి,
ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. సో దానివల్ల కొంతవరకు ఆ నేరాలు కొంత తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు. సో దానికి సంబంధించి మన కన్విక్షన్స్ కూడా బాగా వచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో కూడా. సో ఈ రకంగా మనకి చూస్తే క్రైమ్ చూస్తే ఓవరాల్గా క్రైమ్ తగ్గింది. బట్ రోడ్ యాక్సిడెంట్స్ మాత్రం కొంత మనకి ఎక్కువగా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. సో వాటిని మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గాంజాయికి వస్తే ఇయర్లో దాదాపు 50%, 299, 280 వెహికల్స్ని ఈ ఇయర్లో సీజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా గంజాయి పైన తీసుకున్నటువంటి చర్యల వల్ల మనకు సత్ఫలితాలను ఇచ్చాయి. గంజాయి కల్టివేషన్ పూర్తిగా ఆగిపోయింది. ఆ రవాణాను కూడా మనం ఇంకా పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. బట్ అది ఇంకా కూడా మనకి ఒరిస్సా రాష్ట్రం వైపు నుంచి మన రాష్ట్రం వైపుకి వస్తుంది. సో ఈ మధ్య కాలంలో చూస్తే ట్రెండ్ కూడా ఎవరైతే ఒరిస్సా నుంచి బయటికి వెళ్ళి పనిచేస్తున్నారో తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వచ్చి ఈ ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా తక్కువ క్వాంటిటీలో తీసుకెళ్లేటువంటి కేసులు మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి ఈ మధ్య. అది పార్వతీపురం కానీ, ఎక్కువగా శ్రీకాకుళం, ఇచ్చాపురం, నర్సన్నపేట ఆ ఏరియాల్లో తనిఖీల్లోనూ, అటు అనకాపల్లి వైపు నుంచి వచ్చేట్టు కూడా ఈ టైప్ ఆఫ్ చిన్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. పెద్ద క్వాంటిటీ కేసులు నంబర్ తగ్గుతుంది. సో దీన్ని బట్టి విచ్చలవిడిగా మనకి ఈ వైపు ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఆ విధానం అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. సో దీని మీద ఇంకా పెద్ద స్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాలి అనేటువంటి దాంతో మీకు అందరూ గుర్తుంటుంది. లాస్ట్ టైం మనం సంకల్పం అనేటువంటి ప్రోగ్రామ్స్ చేసాం. దాదాపుగా మనం 20,000 ప్రోగ్రామ్స్ చేసాం విశాఖపట్నం రేంజ్ పరిధిలో. 20,000 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి 12 లక్షల మంది ప్రజలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఇంకా కంటిన్యూ అవుతుంది. దానికి ఇంకొక కొత్త ప్రోగ్రాం యాడ్ చేసి ఒక నూతన వరవడితో ఈ గంజాయి సమస్య, మాదక ద్రవ్యాల సమస్య అనేటువంటిది ఒక పోలీస్ ఒక్కరే చేస్తే నిర్మూలించబడదు. దీనికి మొత్తం సొసైటీ అంతా సన్నద్ధం కావాలి. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు, స్నేహితులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మిగతా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినప్పుడే దీన్ని సమూలంగా మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ నెల 12వ తారీఖున మనం ఒక అభ్యుదయం అనేటువంటి ఒక సైకిల్ యాత్రని వినూత్నంగా ఆలోచించి కొత్త వరవడితో ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి దాంతో దీన్ని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు టార్గెట్ చేసాం. దాదాపు ఒక 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అన్ని కవర్ చేస్తూ దాన్ని ప్రజలతో మమేకం చేసి ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని, అదేవిధంగా ఆ వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆ కాలనీసు, టౌన్లో అయితే వార్డ్స్, గ్రామాల గుండా ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ, సో దాని ద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, సొసైటీ యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బాధ్యత, యువత ముఖ్యంగా ఎవరైతే ఈ భారతదేశానికి మనం రేపటి పౌరులని చెప్పుకుంటున్నామో వారి బంగారు భవిష్యత్తు పాడవకుండా ఉండేటట్టు, వారు ఏదైనా పొరపాటున తెలుసో తెలియకో దానికి ఒక గురైనా కూడా దాని నుంచి బయటకు వచ్చి దాని జోలికి పోకుండా సమాజంలో ఒక మంచి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దడానికి, రేపు భారతదేశానికి ఒక మంచి అసెట్గా తయారవడం కోసం అని చెప్పి దానికి తయారు చేయడానికి కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, దాంట్లో అందరి యొక్క పాత్రని గుర్తు చేస్తూ ఆ ర్యాలీ ముందుకు సాగుతూ ఉంది. సో అనకాపల్లి జిల్లాలో దాదాపుగా 10 రోజులు అది కంప్లీట్ అయ్యి ఇప్పుడు విజయనగరం జిల్లాలోకి ఎంటర్ అయింది. అలాగా తర్వాత పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, ఇచ్చాపురంలో అది ఎండ్ అవుతుంది. సో ఎక్కడైతే ఏ జిల్లాలో జరుగుతుందో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జిల్లా కలెక్టరు, మిగతా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా దాంట్లో పాల్గొంటారు. పాల్గొని దాన్ని ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడం కోసం అని చెప్పి పనిచేస్తున్నారు. సో అది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. సో అదే కార్యక్రమాన్ని ఇంకా కొత్త
కొత్త నూతనమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను యాడ్ చేసుకుంటూ మిగతా జిల్లాల్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 year 4 monthsలో కూడా సో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటూ వస్తున్నాం. దానివల్ల లాస్ట్ ఇయర్ చూస్తే మనం రైతులకి ఈ గంజాయి కల్టివేషన్ ఆపడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టడం జరిగింది. సో దానిలో లాస్ట్ ఇయర్ మనం దాదాపుగా 11,000 ఎకరాల్లో దాదాపు 11,000 మంది రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ఈ ప్రత్యామ్నాయ పంటలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఆ కల్టివేషన్, గంజాయి కల్టివేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గి 93 ఎకరాలకు పరిమితమైంది. అంటే గతంలో 1000 ఎకరాల్లో పండించేటువంటి పంట పోయిన సంవత్సరం సీజన్లో 93 ఎకరాలకి తిరిగి రావడం జరిగింది. సో దాన్ని కూడా సంపూర్ణంగా లేకుండా చేయాలి. ఆ మండలాలతో పాటు మిగతా మండలాలు ఎక్కడైతే గతంలో ఈ గంజాయి పండించారో వాటిని కూడా కలిపి ఈ సంవత్సరం దాదాపుగా 35,000 ఎకరాలకి ఈ ప్రత్యామ్నాయ పంటలు 30,000 మంది రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయ పంటలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా రైతులు ఉపయోగించుకున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనం చేసినటువంటి సర్వేలో డ్రోన్ సర్వే కానీ, మాన్యువల్ సర్వేలో కానీ, అదేవిధంగా శాటిలైట్ ఇమేజరీస్ ద్వారా వచ్చినటువంటి అడ్రిన్ ఇమేజరీస్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ ఇప్పటి వరకు మనకి ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఎక్కడ కూడా పండిస్తున్నట్టుగా ఆచూకీ రాలేదు. ఎక్సెప్ట్ ఒక ప్రాంతంలో మాత్రమే ఒక 10 సెంట్లు ఏరియాలో ఒక 70 మొక్కలు మనకి కనిపించడం జరిగింది. అది సెంట్రల్లో, అది అక్కడికక్కడే మా అధికారులు విజిట్లో ఉన్నప్పుడు తెలిసింది కాబట్టి దాన్ని అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం ఇప్పుడు వరకు అయితే మనకి అది తప్ప మిగతా జీరో కల్టివేషన్ అనేది చెప్పాలి మనం. సో ఇంకా కూడా ఉంది సీజన్, మనకు హార్వెస్టింగ్ సీజను. జనవరి వరకు కూడా హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా మిగతా ప్రాంతాలు దాదాపుగా 35,000 ఎకరాలను కూడా ఎక్కడైతే మనం ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చామో ఆ ప్రాంతాలన్నింటిని కూడా సర్వే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు చేసినటువంటి సర్వేలో మనకి ఎక్కడ దొరకలేదు. ఇంకా కూడా చేయాల్సినటువంటి ఏరియాలు ఉన్నాయి. వాటిని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కువ ఉంటాయి, అవన్నీ కూడా ఇంటీరియర్ ఏరియాస్. సో అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ రవాణాకు సంబంధించి మన దగ్గర క్రాపు లేకపోయినప్పటికీ కూడా ఒరిస్సాలో ఇంకా క్రాపు పండిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి మన ప్రాంతం మీద ఎక్కువగా వస్తున్నారు. సో దాన్ని అరికట్టడానికి కూడా మనం ఈ బార్డర్ చెక్ పోస్టులు, అదేవిధంగా ఇంటీరియర్ చెక్ పోస్టులు కూడా మీ ఊరు పక్క కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు ఉంటుంది ఇక్కడ. అలాంటి చెక్ పోస్టులు అవి కాకుండా పర్మనెంట్ చెక్ పోస్టులు అవన్నీ ఎప్పుడు 24/7 ఉంటారు. ఆ సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. ప్రాపర్గా చెక్ చేస్తున్నారా లేదా అనేటువంటిది కూడా మానిటరింగ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అవి తప్పించుకొని వేరే ప్రాంతాలు గుండా వెళ్తున్నారని చెప్పి మనం దాదాపుగా 350 ప్రాంతాలు ఈ రేంజ్ వ్యాప్తంగా ఐడెంటిఫై చేసి హాట్స్పాట్స్ కింద ఎక్కడైతే ప్రధాన రహదారులు ఈ చెక్ పోస్టులు పెట్టినటువంటి రోడ్డు మార్గాల్ని తప్పించుకొని వేరే మార్గాల ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటిలో మేము డైనమిక్ చెక్ పోస్టులు అని చెప్పి పెట్టడం జరిగింది. అవి ఎప్పుడు రన్ అవుతుంటాయి. అది ఎస్పీ గారు వాళ్ళ డెసిషన్ తీసుకొని ఏ టైంలో ఎక్కడ ఆపరేట్ చేయాలనేటువంటి చేస్తుంటారు. దాంట్లోనే మనకి ఇప్పటివరకు పట్టుబడినటువంటి వాటిలో 60% ఆఫ్ ద కేసెస్ కానీ గంజాయి కానీ వ్యక్తులను అరెస్ట్ చేయడం కానీ జరిగింది ఆ డైనమిక్ చెక్ పాయింట్లలోనే ఎక్కువ. సో లాస్ట్ 1 year 4 monthsలో కనుక మనం చూస్తే ఇప్పుడు వరకు 867 కేసుల్లో 2,467 మందిని అరెస్ట్ చేశాము. దాదాపుగా 95 మంది పైన 467 మందిని 95 మంది పైన పిట్ అండ్ డిపిఎస్ కేసులు నమోదు చేశారు. పిట్ అండ్ డిపిఎస్ కేసులు 65 మెంబర్స్ పైన పీడీ యాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1477 పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాం. ఈ గంజాయి దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దాదాపు 14 కేసుల్లో 12 కోట్ల వరకు ప్రాపర్టీని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎవరైతే గంజాయి
రవాణాకి డిస్ట్రిబ్యూషన్కి పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఈ గంజాయి రవాణాలో కానీ, గంజాయి పండించడం కానీ, గంజాయి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, గంజాయి తాగడం కూడా నేరమే కాబట్టి వీటిలో ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. సో కాబట్టి మనకి కంపారిటివ్గా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పట్టుబడ్డటువంటి గంజాయి కానీ వ్యక్తులు కానీ నంబర్ కూడా తక్కువ ఉంది. మనకి దాదాపు 500 వెహికల్స్ వరకు ఈసారి సీజ్ చేయడం జరిగింది. లాస్ట్ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.